ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్, దిస్ ఇస్ లక్ష్మీ శైలజ, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సన్స్ హెల్త్ కమ్యూనిటీ. సో నేను ఈ ఫీల్డ్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నానండి. సో ఐ హ్యావ్ done my biotechnology and also specialized in the nutrition also. So we help people to reverse their metabolic issues and also lifestyle related disorders like thyroid, diabetes, PCOD, infertility, etc., weight gain, weight loss, and also for kids health also. And Madhuri garu, how people are these days getting affected more regarding dental problems ane dani gurinchi manam discuss cheddaamu. First of all, manki ekkuva metabolic disorders ante gut issues to suffer avutu untaru. Aa gut issues and oral hygiene ee rendu interrelated andi. Okati affect ayinappudu inkoti affect avvadaniki ekku chance ఉంటుంది. సో లెట్స్ డిస్కస్ హౌ ఇట్ గోస్. టూత్ పెయిన్ వల్ల మనకి స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. దానివల్ల మన వర్క్లో కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది. అండ్ దిస్ విల్ గివ్ ఎఫెక్ట్ ఆన్ ఎబిలిటీ టు ఈట్ అనమాట. వన్స్ ఇది ఎఫెక్ట్ అయినప్పుడు మనకి డైజెస్టివ్ ఇష్యూస్ రైజ్ అవుతాయి. దట్ విల్ లీడ్స్ టు ఓరల్ ప్రాబ్లమ్ అనమాట. కెమికల్ అండ్ ఫిజికల్ ప్రొసీజర్స్ అన్నీ మన మౌత్లోనే స్టార్ట్ అవుతాయి అనమాట. సో దట్ విల్ గివ్ ఇంపాక్ట్ ఆఫ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అండ్ దీనివల్ల మనకి ఓరల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల. వాట్ ఈస్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజ్? గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే మనకి జిఐ ట్రాక్ట్తో కనెక్టింగ్ ఉంటుందండి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే మనకి డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. దానిలో మౌత్, స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్, esophagus, etc. List of gastrointestinal disorders include colon polyps, colitis, anal fistulas, different types of cancers, irritable bowel syndrome, etc. అండి. సో ఇవన్నీ కూడా మనం ఎలా బెటర్ చేసుకోవచ్చు అంటే బెటర్ బowel health and better oral hygiene. This can be prevented easily by making better bowel habits and also overall healthy lifestyle. Gastrointestinal disease symptoms ఇట్లా ఉంటాయండి. జనరల్గా ఎంటైర్లీ డిజార్డర్ బట్టి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫుడ్ తినడంలో డిఫికల్టీ కానీ, లేకపోతే బ్లడ్ ఇన్ స్టూల్స్, నాసియా, వామిటింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, పూర్ డైట్ వల్ల అండ్ కొన్ని మెడిసిన్స్కి ఎలర్జీ కావడం వల్ల అండ్ లాట్ ఆఫ్ రీజన్స్ అనమాట. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద కాజెస్ బికాస్ ఆఫ్ ఎఫెక్టింగ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజ్ ఆల్సో. ఇన్ సమ్ కేసెస్ మౌత్ అల్సర్స్ మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ వల్ల రైజ్ అవుతుందండి. అది కూడా బ్యాడ్ బ్రీత్ వల్ల అనమాట. అండ్ హెలికోబాక్టర్ పైలరీ ఈస్ ప్రెసెంట్ ఇన్ సోర్స్ ఈస్ నోన్ టు క్యారీ పెరియోడాంటల్ బ్యాక్టీరియా. అండ్ దీనివల్ల మనకి మౌత్లో బ్యాడ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి ప్రివెంట్ చేయడానికి డాక్టర్స్ మనకి యాంటీబయాటిక్స్ ఇస్తారు. లింక్ బిట్వీన్ ఓరల్ హెల్త్ అండ్ ఐబిడి అండి, ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజ్ ఏంటంటే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ యుఎస్ నుంచి మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 3 మిలియన్ పీపుల్ ఐబిడితో సఫర్ అవుతున్నారు అనమాట, ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజ్తో. సో ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ లైక్ అల్సరేటివ్ కొలిటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి దానికి యూజ్ చేసే మెడికేషన్ వల్ల అండ్ వీటి ఎఫెక్ట్ వల్ల మనకి స్వోలెన్ ఆర్ బ్లీడింగ్ గమ్స్ కానీ అండ్ ఎక్సెట్రా ఈ అల్సర్స్ క్రియేట్ చేయటం. మనం ఐబిడికి తీసుకునే మెడికేషన్స్ వల్ల కూడా డిఫరెంట్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. మెడికేషన్ ప్రిస్క్రైబ్ టు ట్రీట్ ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌవల్ డిసీజ్కి కూడా మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. లైక్ ఇన్ఫ్లమేషన్ కానీ, జింజివిటీస్ కానీ, ఓరల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం కానీ. సో ఎవరైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండి దానికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఐబిడి ఉంటే ముందే ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. అండ్ ఆల్సో బెటర్ న్యూట్రిషన్ వల్ల మనం గట్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవచ్చు and which will not result to any oral health issues anamata. And for more nutritional support you can contact me through the number provided here.